ప్రేమ స్వరూపుడా, నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న నా ప్రభ, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నా నా ప్రభ. ఇక నా తండ్రి, నా ప్రభ, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ నీ సన్నిధిలో నా ప్రభ నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు, నీవు ఇచ్చే ఈ ధన్యతను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దీవించండి, ఆశీర్వదించి మీరే మహిం పొందుకోమని అడుగుతున్నాను నా ప్రభ నీ స్తోత్రాలు. ఇక నా తండ్రి, నా ప్రభ ఇంతవరకునైనా పాటల ద్వారా మీరు మహిం పొంది ఉన్నారు. అలాగే కీర్తన గ్రంథంలో ఆరాధనలు కూడా మీరు నడిపించారు. ఇప్పుడు నా తండ్రి ఇక్కడ నిలబడిన సేవకులు నీ వర్తమానం విత్తుతుండగా నోటికి బోరగా ఉండి 700 ఆత్మతో అభిషేకించి చెప్పుచున్న ప్రతి ఒక్క మాట నా అపవాదిగాడు ఎత్తుకుపోక నీ బిడ్డల హృదయాల్లో ఫలింపును దయచండి. ఇక నువ్వు మాట్లాడితే ఇక నా తండ్రి మేము బ్రతుకుతాము, నువ్వు మాట్లాడితే మేము జీవించగలవు నా ప్రభా. ఇక జీవించే వాక్య నా ప్రభా మా మెదలటికి వెలుచుండగా నా తండ్రి, నా ప్రభా ఇంకనైనా ఫలభరితంగానైనా ఇక మేము ఫలించే భాగ్యాన్ని దయచండి. అయినా దీవించి ఆశీర్వదించి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించి మీరే మహిం పొందుకోమని చెప్పుచున్న చేకులు వింటున్న నాకును మాకును మా అందరికి వినగల చెవులు గ్రహించగలని హృదయాన్ని దయచేయమని దీవించి మీరే మహిం పొందుకోమని యేసు పరిశుద్ధనాలు అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? సంతోషంగా ఉన్నవారు 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారమంతా ప్రభు కాచి కాపాడి ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో ఈ రీతిగా మనమందరము కలిసి ప్రభుని ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు. గడిచిన వారం మీలో చాలామంది రాకపోయి ఉండుంటారు. ఈ వారం మనమందరము దేవుని యొక్క సన్నిధిలో కలిసి ప్రభుని ఆరాధించడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. గడిచిన వారం ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తుతారా ఒకసారి? గడిచిన వారం చాలా తక్కువ మంది వచ్చారు. నేను గడిచిన వారం లేను. మన సంఘంలో జరిగినటువంటి ఒక విషాదమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కనుక ఆ దినం మన ఆత్మీయ తల్లి గారు చక్కని వర్తమానం అందించారని నేను నమ్ముతున్నాను. ఆ రోజు అమ్మగారు ఏ వాక్యం చెప్పారు చెప్తారా? గుర్తున్నవారు వచ్చామన్నారు కదా. అమ్మగారు ఏ అంశం గురించి వాక్యం చెప్పారు? ఏం చెప్పారమ్మా వాక్యం? మొఖాలు చూసుకుంటున్నారే. వినాలి, వాక్యం వినాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తా. కీర్తన గ్రంథము 119వ కీర్తన ఒక్క మాట నేను చదివి నా సందేశంలోనికి వెళ్తాను. మీరు వాక్యము మర్చిపోవడం మంచిది కాదు. మర్చిపోతే ఎలాంటి ప్రమాదం ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 119వ కీర్తన 21వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. గర్విష్ఠులను నీవు గర్దించుచున్నావు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి.
నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఏమంటుంది వాక్యం? నీ ఆజ్ఞలను విడిచి తిరిగేవారు ఎవరంట? శాపగ్రస్తులు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలను మనం విడిచిపెట్టకూడదు, మరిచిపోకూడదు. వాటిని అనవసరముగా మనము అనుకొని దేవుని మాటలను మనము దూరం పెట్టకూడదు. ఈరోజు చెప్పిన సందేశం మరలా మీకు మీ జీవితాంతం ఆ సందేశము జ్ఞాపకముండునుగాక. మర్చిపోకూడదు, దేవుని మాటలు మర్చిపోకూడదు. అలా ఎవరైతే మరచిపోయి తిరుగుతారో వారు ఎవరంట? శాపగ్రస్తులు. నేను చెప్తున్న మాట కాదు ఇది. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు దేవుని వాక్యం అంటే ఏమిటో రుచిరిగి దేవుని వాక్యములు ఉన్నటువంటి ఆ జీవాన్ని పట్టుకొని బ్రతికినటువంటి దావీదు ఈ మాట రాస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుని వాక్యమును విడిచిపెట్టి, దేవుని మాటలను అనవసరం అనుకొని బ్రతికేవారు శాపగ్రస్తులు అంటున్నాడు ఆయన. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఎవరము కూడా దేవుని మాటలను మరిచిపోకుండా మన హృదయలో జ్ఞాపకం ఉండును గాక. మంచిది. అపోస్తలుడైనటువంటి పౌలు 2వ మిషనరీ యాత్రలో దేవుని యొక్క సేవను చేయడానికి ఆయన బైబిల్లో ఒక ప్రాంతమైనటువంటి తెస్సలోనిక అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి సంఘాన్ని స్థాపించినటువంటి 6 నెలలకే అక్కడున్నటువంటి యూదులు ఆటంకపరిచి అర్ధాంతరంగా దేవుని సేవ వద్దని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలుని ఆ గ్రామం నుంచి వెంటబెట్టి తరిమేశారు. వినాలి జాగ్రత్తగా. వెంటబెట్టి తరిమేసినటువంటి ఆ సమయంలో పౌలు ఎథెన్సు తెస్సలోనికను విడిచిపెట్టి ఆయన కొరింథీకి వెళ్ళిపోతున్నాడు. కొరింథీలో దగ్గర ఉన్నటువంటి మరొక ప్రాంతానికి వెళ్ళి బెరయ అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ బెరయ ప్రాంతంలో సేవ చేస్తున్న సమయంలో మొదటి సువార్త యాత్రలో పౌలు భక్తుడికి తిమోతి అనబడినటువంటి యవనస్తుడు పరిచయమై పౌలు గారి యొక్క బోధల ద్వారా ప్రభువులో బలపరచబడుతూ ప్రభు సన్నిధిలో విశ్వాసము కలిగి సేవాభారముతో తిమోతి కూడా సేవ చేయడానికి అడుగులు వేస్తున్నటువంటి ఆ సమయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, తిమోతి, నేను ఫలాని ప్రాంతానికి వెళ్ళాను. ఏ ప్రాంతానికి? తెస్సలోనిక అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళానయ్యా. ఆ ప్రాంతంలో సుమారుగా 2 లక్షల పైబడినటువంటి యూదులు దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చెందకుండా సువార్తను ఆటంకపరిచి సంఘాన్ని ఆటంకపరిచి ఉన్నట్లుగా ఉండి వారు పరిచర్యకు ఆటంకం కలిగించి అక్కడి నుంచి నన్ను తోలివేసేశారు. ఈ సమయంలో 6 నెలలవుతుంది ఆ ప్రాంతం వెళ్ళి. నీవు ఆ ప్రాంతముకు వెళ్ళి అక్కడున్నటువంటి విశ్వాసులు ఎలాగున్నారో, వారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఏమిటో కాస్త చూసి నాకు అక్కడి నుంచి విషయాలు తెలియచేవా అని పౌలు తిమోతికి చెప్పినప్పుడు తిమోతి తెస్సలోనిక అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘపు విషయాలన్నింటినీ కూడా పౌలు భక్తుడికి రాస్తున్నాడు. పౌలు భక్తుడు అప్పటికే కొరింథీలో ఉంటూ కొరింథీలో నుంచి తెస్సలోనిక అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు మొదటి తెస్సలోనిక పత్రిక రాస్తున్నాడు. రండి, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధ గ్రంథాలున్న మీ అందరూ కూడా నాతో పాటు ఈ మాటను తెరిచి చూడాలని మనవి చేస్తున్నాను. రండి, బైబిల్ గ్రంథాలున్న మీ అందరూ తెరిచి చూడండి. దయచేసి అందరూ కూడా ఈ మాటను తెరిచి చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక
5వ అధ్యాయము 14వ వచనం చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు ఓతనివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. చాలు. ఈ చదవబడినటువంటి వచనాలు అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి. కాలు మడత పెట్టుకో. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? సంఘానికి మాట చెప్తున్నాడు, విశ్వాసులకి మాట చెప్తున్నాడు. ప్రభువుని వెంబడిస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారందరికీ ఈ మాట చెప్తున్నాడు. ఏమని అనంటే, సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమిటంటే, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. 1. 2, ధైర్యము చెడిపోయిన వారిని ఏం చేయమంటున్నాడు? ధైర్యపరచండి. 3, బలహీనులకు ఓతనియండి, అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండండి. 4 విషయాలు చెప్తున్నాడు పౌలు సంఘములో ఉన్నటువంటి సభ్యులకి. సంఘము స్థాపించబడి 6 నెలలు అవుతుంది. యూదుల యొక్క అతిక్రమమును బట్టి, యూదుల యొక్క ఆలోచన బట్టి సంఘము క్రమముగా ఆత్మీయంగా కొనసాగించబడకుండా అడ్డులు పెట్టి అవాంతరాలు ఏర్పాటు చేసి ఉన్నట్లుగా ఉండి దేవుని సేవకునికి తరిమేసినటువంటి పరిస్థితుల్లో సంఘం ఏమైపోతుంది అన్నటువంటి ఒక భారముతో పౌలు అక్కడ క్రొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి సంఘానికి, నూతనముగా విశ్వాస జీవితంలో అడుగులు వేస్తున్నటువంటి విశ్వాసులకు, విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసికి కూడా దేవునిలో ఉన్నటువంటి విశ్వాసము ఒకే స్థాయిలో ఉండదు. కొన్ని పరిస్థితులు, కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు, కొన్ని రకాలైనటువంటి సమస్యలలో వారు సాగుతూ ఉండేటప్పుడు విశ్వాసం అనబడినటువంటి ఎత్తు లోతులు ఒకేలా ఉండవు. ఒక్కొక్కసారి కొందరు విశ్వాసం తగ్గుతుంది, ఒకరి విశ్వాసం పెంచబడుతూ వస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల బట్టి దేవునిలో నమ్మకంగా అడుగులు వేసేవారు కొంతమంది అయితే, కొన్ని పరిస్థితులు వారి జీవితానికి ఎదురైనప్పుడు ఈ పరిస్థితులు నాకే ఎదురవ్వాలా అన్నటువంటి ఆలోచనతో విశ్వాస జీవితంలో ఒక అడుగు వెనకకు వేసే విశ్వాసులు కూడా ఉంటారు. అంటే ఒక్కొక్క విశ్వాస యొక్క జీవితంలో విశ్వాసపు రేటు అనేది ఒకే రీతిగా ఉండదు. వారి పరిస్థితులకు అనుగుణంగా ఇమిడి ఉంటుంది విశ్వాసపు యొక్క ప్రయాణం అని చెప్పి విశ్వాసులందరినీ కూడా బలపరచడానికి అంటున్న మాట ఏమిటో తెలుసా? సహోదరులారా, నేను మీకు బోధిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నేను మీకు చెప్తున్నటువంటి సంగతి ఏమిటంటే, అక్రమముగా నడుచుకున్న వారు సంఘంలో ఉంటారు. ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? చాలాసార్లు సంఘంలో అందరూ అతి పరిశుద్ధులే ఉంటారు అనుకోవడము దేవుని సేవకుని యొక్క భ్రమ. సంఘములో కొన్నిసార్లు పరిశుద్ధులు ఉంటారు, వింటున్నారా? అపరిశుద్ధులు ఉంటారు, పవిత్రులు ఉంటారు, అపవిత్రము చేస్తూ బ్రతుకుతున్న వారు ఉంటారు. విశ్వాస జీవితంలో దేవునికి నచ్చే రీతుల్లో బ్రతికేవారు కొంతమంది అయితే, విశ్వాస జీవితంలో దేవునికి నచ్చినటువంటి రీతుల్లో నడిచేవారు మరి కొంతమంది ఉంటారు. ఉంటారా ఉండరా? ఈ మాటను బట్టి ఖచ్చితంగా ఉంటారన్నటువంటి సంగతి జ్ఞాపకం అవుతుంది. సహోదరులారా, నేను మీకు బోధిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. రక్షణలో ఉంటారు, మారు మనసు తీసుకుంటారు, బాప్తిస్మం అనుభవం ఉంటుంది, సేవకులతో సహవాసం ఉంటుంది, ఆత్మీయులతో సహవాసం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల మధ్య విశ్వాసాన్ని విడిచిపెట్టి కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడిచే భక్తులు కూడా సంఘంలో ఉంటారు. దారి తొలగిపోతూ ఉంటారు, భక్తిని విడిచిపెడతా ఉంటారు. విశ్వాసం నుంచి తొలగిపోతున్నటువంటి విశ్వాసుల యొక్క సంఖ్య సంఘంలో ఉంటుంది. కనుక అలాంటి వారిని చూసేటప్పుడు నాకెందుకులే అనుకోకుండా
అలాంటి వారిని చూసేటప్పుడు నాకెందుకులే అని ప్రక్కకు వెళ్ళిపోకుండా మనమందరము యేసుక్రీస్తు అనబడినటువంటి శరీరములో అవయవాలుగా ఉన్నాము కనుక, సంఘానికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు కనుక, అవయవములో ఏ అవయవమైనా సరే బలహీనమైతే శరీరానికే నష్టం అన్నటువంటి సంగతి జ్ఞాపకము చేసుకొని, సంఘములో అతిక్రమము చేస్తున్న వ్యక్తులని జ్ఞాపకం చేసుకొని వారిని ఏం చేయమంటున్నాడు? బుద్ధి చెప్పండి అంటున్నాడు. ఏం చేయమంటున్నాడమ్మా? చెప్పండి, ఏం చేయమంటున్నాడు? కొన్నిసార్లు విశ్వాస జీవితంలో రక్షింపబడి కూడా ఏం చేస్తూ ఉంటారంటే అక్రమం చేస్తూ ఉంటారు. బాప్తిస్మం ఉండి కూడా ఏం చేస్తూ ఉంటారనంటే లోకానుసారమైనటువంటి ఆశల చేత వారి జీవితాలను నింపేసుకుంటూ ఉంటారు. ఇలా నింపేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మన కళ్ళ ఎదుటకు వచ్చినప్పుడు, లేదా మన సంఘ సహవాసంలో అలాంటి వ్యక్తులు మనకి తారసపడినప్పుడు, అలాంటి వ్యక్తులతో మన సంఘ సహవాసంలో మనం సాగుతూ ఉండేటప్పుడు, రే అబ్బాయ్, అమ్మా, ఇదివరకు ఎంత బాగుండేదానివి, ఇదివరకు ఆత్మీయ జీవితంలో ఎంత బాగా ఎదుగుతూ వచ్చేదానివి, ఆత్మీయతలో ఎంతగా నీవు పరవశమైపోతూ ఆత్మ సంబంధమైన విషయాలలో ఆనందించేవాడివి కదా, క్రమక్రమంగా ఎందుకు నీ జీవితం, నీ స్థితి ఎలా మారిపోయింది అని నువ్వు ఆ వ్యక్తికి ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలంటమ్మా? ఆ మాట ఉంది అక్కడ, ఏమనుంది ఆ మాట? చదవండి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. ఈరోజు ఇలా బుద్ధి చెప్పేవారు లేరు కనుకనే సంఘములో ఎవరికి నచ్చినట్లుగా వారు నడుస్తున్నారు. సంఘములో ఆయాసకరమైనటువంటి పరిస్థితులు తీసుకుని వస్తున్నారు. ఎందుకనంటే అందరము అదే గుంపుకు చెందిన వారం అయిపోయాంగా. ఎందుకనంటే మనమందరము కూడా అదే త్రోవలో నడుస్తున్న వారం అయిపోయాంగా. ఫలానా వ్యక్తి కొరకు మాట్లాడితే అమ్మో నా కొరకు ఎక్కడ చెప్పేస్తున్నటువంటి భయంతో బ్రతికేస్తున్నాం కదా. ప్రియ దేవుడి సంఘమా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసి, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు దారి తొలగిపోకుండా సరైనటువంటి మార్గంలో నువ్వు నడవాల్సినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. సంఘానికి వచ్చి దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గములో ఆయనకు ఆయాసకరమైనటువంటి జీవితాన్ని కలిగి నీవు మందిరములో ఉండడానికి మాత్రం సంఘానికి రాకూడదు. దేవుని వాక్యము చేత అనుదినము నువ్వు పరిశుద్ధపరచబడుతూ సరిచేయబడుతూ పవిత్రతకు నీ జీవితములో త్రోవనిస్తూ నువ్వు రావాలి. అప్పుడే నీవు ఒక మంచి విశ్వాసిగా, నమ్మకమైన విశ్వాసిగా, దేవుని దృష్టిలో ఒక యథార్థమైన విశ్వాసిగా ఉండగలుగుతావు. పౌలు అంటున్నాడు, 6 నెలలైందయ్యా సంఘం స్థాపించి, అక్కడ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. కొత్తగా విశ్వాసులు సంఘానికి వస్తున్నారు, కొత్తగా విశ్వాసులు సంఘములో ప్రభును గూర్చి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు, ఆయన రాకడను గూర్చినటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు. ఆయన దేని కొరకైతే ఈ లోకానికి వచ్చాడో వచ్చినటువంటి సంగతులు ఇప్పుడిప్పుడే వారు సంఘములో నేర్చుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. తిమోతి, నువ్వు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చెప్పమంటే, తిమోతి ఏమో ఈ యొక్క తెస్సలోనిక ప్రాంతానికి వచ్చి ఆ యూదుల మధ్య జరుగుతున్నటువంటి ఆ పరిచర్యను పౌలు భక్తుడికి చెప్పేటప్పుడు పౌలు భక్తుడు ఉత్తరం రాస్తున్నాడు. అయ్యా, తెస్సలోనికలో ఉన్నటువంటి పెద్దలారా, సహోదరులారా, మీతో సహవాసానికి కూడుకుంటున్నటువంటి భక్తులు ఉన్నారు కదా, వారిలో అక్రమం చేసేవారు ఎవరైనా ఉంటే వారికి బుద్ధి చెప్పండి. ఇది సరైనటువంటి రీతి కాదని, దేవుని పిల్లలుగా ఇలాంటి పరిస్థితుల గుండా మనము మన జీవితాలు సాగించడము న్యాయము కాదని, లోకము చేత వేరు చేయబడ్డామని, లోకము చేత మనము ప్రత్యేకించబడిన వారమని, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి పవిత్రమైనటువంటి స్వభావము చేత సంఘములో ఉండాలన్నటువంటి సంగతి విశ్వాసులకు నేర్పించండి అయ్యా అని చెప్తూ పౌలు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. నిజమే, రక్షించబడినటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఈ లోకంలో గొప్పవారు. మనం చెప్పండి, ఎవరమంట? ఎవరమి? రక్షింపబడి దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఈ లోకంలో మనకంటే మరొక గొప్పవాడు ఎవడు లేడు. చెప్తారా? మరొక గొప్పవాడు లేడు. ఈరోజు చాలామందికి రక్షణ భాగ్యము లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏమిటో తెలుసా? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అని అంటున్నాడు. యాకోబు, నీ భాగ్యం ఎంత గొప్పది
అంటే దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని చూస్తున్నట్లుగా ఇది ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే బ్రతుకుతున్నటువంటి ఈ 4 రోజుల జీవితం దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండాలి. ఎలాగుండాలి? బ్రతుకుతున్న ఈ 4 రోజుల జీవితం ఎలాగుండాలంట? దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, మనము నిన్నటి వారు మన సంగతి జ్ఞాపకం చేసుకుండంట. రేపు ఏమి జరుగుతుందో మనకెవరికి తెలియదు. రేపటి గూర్చిన సంగతి ఈ రాత్రి వరకు దేవుడు మనకు ఆయుష్ ఇస్తే, ఆయన డిసైడ్ చేస్తే రేపు ఉదయం ఏం జరగాలో అది జరుగుతుంది. మనం నిన్నటి వారమే, రేపటి వారు మనము కాదు. కనుక ఈరోజు ఉన్నటువంటి ఈ సమయం, ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క స్థితి దేవునికి నచ్చేటట్లుగా మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి నచ్చేటట్లుగా మనం బ్రతికేటప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఆయన దేవుని మందిరానికి, దేవుని సంఘానికి అనుగుణంగా దేవుని యొక్క ఒడిలో మనం బ్రతకాలి. విశ్వాసులు దేవుని మందిరానికి కాస్త దూరంగా బ్రతుకుతున్నారంటే, దేవుని ఆజ్ఞలకు దూరంగా బ్రతుకుతున్నారనంటే, దేవుని సంఘానికి దూరంగా బ్రతుకుతున్నారనంటే, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతానుకు నేను దగ్గరైపోతున్నాను అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? ఒక వ్యక్తి విశ్వాసులకు దూరం అవుతున్నాడంటే, ఒక వ్యక్తి సంఘానికి దూరం అవుతున్నాడనంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యానికి దూరం అవుతూ వస్తున్నాడంటే, ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను సాతానుకు దగ్గర అవుతున్నాను అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుకు దగ్గర అయితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? సాతానుకు దగ్గర అయితే ఏమవుతుంది? శ్రమల పాలవుతుంది. మనము దేవునికి దగ్గర అవ్వాలి, సాతానుకు కాదు. దేవునికి దగ్గర అయ్యేటప్పుడు మనము అనేకులకు మంచి విషయాలు చెప్పగలుగుతాం. అనేకులకు క్రైస్తవ జీవితంలో ఎలాంటి క్రమం ఉందో ఆ క్రమాన్ని కలిగి బ్రతుకుతూ ఇంకొకరిని మనం బలపరుస్తాం. హల్లెలూయా. మనము క్రమం లేకుండా ఇంకొకరికి క్రైస్తవ్యంలో క్రమశిక్షణ మనం నేర్పలేము. బయట నేర్పొచ్చేమో కానీ సంఘ విశ్వాసి క్రీస్తులో క్రమశిక్షణ నేర్చుకోకుండా మరొకరికి క్రైస్తవ్యమును గూర్చి చెప్పి క్రమములో మనం పెట్టలేం. అది అసాధ్యమైనటువంటి పని. మనము క్రీస్తు స్వారూప్యములోనికి మనం మార్చబడుతూ వచ్చినప్పుడే క్రీస్తులోనికి మరొకరికి మనము క్రమశిక్షణలో నడిపించగలం. కనుక దేవునికి దగ్గర అవుతూ రావాలి, దుష్టునికి కాదు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందట? చెరిపివేస్తుంది. దుష్ట సాంగత్యము, సంఘముతో సహవాసం లేని సాంగత్యము, ఆత్మీయులతో సహవాసములో ఉండలేనటువంటి జీవితాలు, దేవుని వాక్యమునకు అనుగుణంగా విశ్వాసముతో బ్రతకనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే అది దుష్ట సాంగత్యం అవుతుంది. అది ఏం చేస్తుందంటే నీ ఆత్మీయమైనటువంటి నడవడికను ఏం చేస్తుందంటే చెరుపు వేస్తుంది. అదే పౌలు భక్తులు ఒక మంచి మాట అంటాడు. ఏమిటో తెలుసా? విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? ఏమమ్మా, సెట్ అవుతుందా? విశ్వాసికిని అవిశ్వాసికి, మందిరముతో సహవాసం ఉన్న వ్యక్తికి, మందిరముతో సహవాసం లేని వ్యక్తికి, ఒక ఆత్మీయమైనటువంటి తండ్రి పెంపకంలో పెరిగేవాడికి, ఒక ఆత్మీయమైనటువంటి తండ్రి అనేవాడే లేకుండా పెరిగే వ్యక్తికి ఎక్కడైనా సెట్ అవుతుందా? చెప్పాలి. సెట్ కానప్పుడు వాడితో నువ్వు సహవాసం చేసి నువ్వు చెడిపోవడం ఎందుకంత పరిస్థితులు రావాలి? అలా చెడిపోకూడదు అంటున్నాడు పౌలు. అతిక్రమం చేస్తుండేటప్పుడు వాడిని ఏం చేయమంటున్నాడు ఆయన? ఆ మాట చదవండి. అతిక్రమము చేస్తుండేటప్పుడు వారిని మీరు సరిదిద్దండి. వారిని మీరు ఏం చేయండి? అతిక్రమం చేస్తున్నప్పుడు వారిని ఏం చేయాలి? బుద్ధి చెప్పండి. ఇది మంచి పని కాదు సహోదరుడా, ఇది మంచి పని కాదు సహోదరి. మనం దేవుని పిల్లలం. దేవుని ఆజ్ఞలకు వేరుగా బ్రతకడం మంచిది కాదు. దేవుని ఆజ్ఞలకు మనము మీరి బ్రతకడం మంచిది కాదన్న సంగతి చెప్పాలి. బుద్ధి చెప్పాలి.
బైబిల్ గ్రంథంలో ఈ బుద్ధి చెప్పే విషయాల గురించి కొన్ని విషయాలు చెప్తాను. 3 విషయాలు చెప్తాను ఈరోజు. మొదటిది ఏమిటనంటే, అక్రమం చేస్తున్న వారికి ఏం చేయాలంటే మనము బుద్ధి చెప్పాలి. రెండోది ఏం చేయాలంటే మనం చెప్పండి గట్టిగా, ధైర్యము చెడిన వారిని ఏం చేయాలంటే మనము ధైర్యపరచాలి. మూడోది ఏం చేయాలంటే మనము బలహీనులుగా ఉన్న వారికి మనం ఏం చేయాలి, ఓతనివ్వాలి. 3 విషయాలు. ఒకటి, అతిక్రమం చేస్తున్న వారు సంఘములో ఉంటే వారికి నువ్వేం చేయాలి, బుద్ధి చెప్పాలి. అమ్మో నాకంటే ఆత్మీయులు, అమ్మో నాకంటే పెద్దవారు, అమ్మో నాకంటే ఎక్కువ ఇచ్చేవారు అన్నటువంటి తారతమ్యము లేకుండా ఇది దేవుని శరీరములో అవయవాలమై ఉన్న మన సంగతి జ్ఞాపకము చేసుకొని మనము పొరపాటు చేస్తే మన తండ్రికే అవమానం అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని వారిని ఏం చేయాలి, మనము బుద్ధి చెప్పాలి. బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ భక్తుడు మరొక మాట చెప్తున్నాడు. మంచి మాట చేత మమ్మల్ని